ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ M36 5G సామ్సంగ్ M సిరీస్ గురించి తెలిసిందే మనకి. M సిరీస్ వీళ్ళకి మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ అని చెప్పొచ్చు. ఎక్కువ ఆన్లైన్ వీటిని తీసుకొస్తూ ఉంటారు అండ్ మంచి ప్రైస్ కూడా తీసుకొస్తా ఉంటారు. అండ్ లాస్ట్ టైం మనకి M35 5G వచ్చింది కదా, దాని సక్సెసర్ ఇది M36 5G. ఈ 3 సిరీస్ ఉన్నాయి కదా, M3 సిరీస్ వీళ్ళకి మంచి సక్సెస్ అయిన సిరీస్. దానిలో మనకి కొత్త ఫోన్ ఇది M36 5G. 20,000 రూపాయల లోపు దీన్ని ప్రైస్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. లాస్ట్ టైం చూసుకుంటే M35 5G మనకి విత్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఎఫెక్టివ్ ప్రైస్ 15,999 అట్లా వచ్చింది. సో ఇది కూడా మీకు అదే ప్రైస్ రేంజ్ లో అయితే రావచ్చు. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. సో ఇది M36 5G బాక్స్. ఈ లోపల మీకు ఏముండవు, ఫోన్ ఉంటుంది అండ్ ఒక సిమ్ ఇంజెక్టర్ పిన్, కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, Type-C to Type-C కేబుల్. ఇవే బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ ఫోన్ గురించి మిగతా విషయాలు తెలుసుకునే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే. Exynos 1380 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 6GB RAM 128GB తో స్టార్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OS తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. మొత్తం 3 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇవి దీని స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఈ ఫోన్ కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అప్డేట్స్ అని చెప్పొచ్చు. లాస్ట్ టైం మనకి 4 years అప్డేట్స్ సామ్సంగ్ ఇచ్చింది లాస్ట్ జనరేషన్ లో. ఇప్పుడు చూస్తే మీకు 6+6 గ్యారంటీ ఇస్తున్నారు. 6 year Android అప్డేట్స్ వస్తాయి, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. సో ఓవరాల్ గా మీకు అప్డేట్స్ పరంగా ప్రాబ్లం లేదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు Android 15 వస్తుంది, One UI 7 తో వస్తుంది. One UI 7 One UI హిస్టరీలోనే బిగ్గెస్ట్ చేంజ్ అది. చాలా బాగుంటుంది One UI 7 యూజర్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు సామ్సంగ్ ఫోన్స్ యూస్ చేసి One UI 7 కానీ 8 కానీ ప్రెజెంట్ వస్తుంది. వాటిని యూస్ చేస్తే మీకు చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. దీనిలో మీకు హార్డ్వేర్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. నాక్స్ సెక్యూరిటీ అయితే ఉంటుంది, సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది. దానిలో మీరు ఏదైనా ఫైల్స్ సేవ్ చేసుకోవాలనుకుంటే సీక్రెట్ గా సేవ్ చేసుకోవచ్చు. NFC కూడా ఉంది, ట్యాప్ అండ్ పే కూడా ఉంటుంది. సో మీరు ట్యాప్ అండ్ పే యూజ్ చేయాలంటే దీనిలో మీరు ట్యాప్ అండ్ పే కూడా యూజ్ చేయొచ్చు. సామ్సంగ్ ఓన్ డైలర్ తో వస్తుంది. అవతల మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు వాయిస్ ఫోకస్ కూడా ఉంటుంది. అవతల వాళ్ళకి మీ వాయిస్ క్లియర్ గా అయితే వినిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిల్ చేసి. ఇవన్నీ ఫీచర్స్ అయితే దీనిలో మీకు ఉంటాయి. అండ్ AI ఫీచర్స్ గురించి కూడా మాట్లాడాలి. AI ఫీచర్స్ కూడా దీనిలో మీకు చాలా అయితే ఉంటాయి. లైక్ సర్కిల్ టు సెర్చ్ అన్ని ఫోన్స్ లో వస్తుంది ఇప్పుడు మనకి సర్కిల్ టు సెర్చ్. దీనిలో కూడా మీకు సర్కిల్ టు సెర్చ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ Gemini లైవ్ కూడా ఉంటుంది. పవర్ బటన్ ని ప్రెస్ చేస్తే మీకు Gemini ఓపెన్ అయ్యింది. ఇక్కడ ఆప్షన్స్ మీకు Gemini ఉంటుంది, స్క్రీన్ షేర్ ఉంటుంది అండ్ కెమెరా కూడా ఉంటుంది. స్క్రీన్ మీద ఏదన్నా మీరు అడిగి తెలుసుకోవచ్చు, లేకపోతే కెమెరా ఓపెన్ చేశారు అనుకోండి, కెమెరా చూపించి మీరు దాని గురించి ఏమైనా అడిగితే సమాధానం చెప్తుంది. ఇది ఏమిటి? మీరు చేతిలో పట్టుకున్నది ఒక చిన్న త్రాసులా కనిపిస్తోంది. అసలు ఇది దేనికి ఉపయోగపడుతుంది? బంగారం లేదా వెండి వంటి చిన్న వస్తువులను కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు. బంగారం వెండి కొలవాలంటే నా దగ్గర ఉండాలి ఫస్ట్, నాకు కొద్దిగా ఇస్తావా? క్షమించండి, నా దగ్గర బంగారం వెండి లేవు. నెక్స్ట్ AI సెలెక్ట్. మీరు సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ చూస్తుంటారు AI సెలెక్ట్ అని చెప్పేసి. ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు లెఫ్ట్ కి ఇట్లా స్వైప్ చేస్తే AI సెలెక్ట్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు స్క్రీన్ షాట్ తీయొచ్చు, సేవ్ చేసుకోవచ్చు, జిఫ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇట్లా మీరు చాలా పనులు అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఏదైనా ఫోటో తీసారనుకోండి, మీరు పైకి ఇలా స్వైప్ చేస్తే మీకు సజెషన్స్ ఇస్తుంది. అక్కడ ఎడిట్ సజెషన్స్ అంటారు దీన్ని. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడం కానివ్వండి, లేకపోతే రీమాస్టర్ చేయడం, ఇట్లా కొన్ని సజెషన్స్ ఆటోమేటిక్ ఫోటో చూసి అది ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఎరేజర్. ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఫోటోలో ఉంటే వాటిని రిమూవ్ చేయొచ్చు. ఇమేజ్ క్లిప్పర్ ఉంటుంది. సో ఇమేజ్ మీరు లాంగ్ ప్రెషర్స్ పట్టుకున్నారు అనుకోండి మీ ఫోటోని, అది బయటకు వస్తుంది. సో మీరు దాన్ని ఎవరికైనా షేర్ చేయాలని షేర్ చేయొచ్చు, స్టిక్కర్ లాగా. డిజైన్ కూడా చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే బాగుంది చూడడానికి లుక్ వైజ్ అయితే. లాస్ట్ టైం మనకి నార్మల్, ఇంతకుముందు చాలా సంవత్సరాలు ఇదే డిజైన్ కంటిన్యూ చేసింది సామ్సంగ్. ఫైనల్ గా డిజైన్ చేంజ్ అయింది. అండ్ దీనిలో బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు ఈసారి. ఫోన్ స్లిమ్ చేశారు. 6000 ఉండేది ఇంత ముందు, 1000 mAh తగ్గించి ఫోన్ వెయిట్ కూడా తగ్గింది. ఫోన్ ఇది చాలా వెయిట్ ఉంటుంది, 222 grams ఉంటుంది. ఇప్పుడు 198 grams వెయిట్ కి ఇది వచ్చింది. అండ్ థిక్నెస్ కూడా తగ్గింది. థిక్నెస్ లాస్ట్ టైం 9.1 mm ఉండేది, ఇప్పుడు థిక్నెస్ చూసుకుంటే 7.7 mm కి తగ్గించారు. ఫోన్ కూడా మీకు కొద్దిగా స్లిమ్ అయితే అయింది. అండ్ ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా మరి అంత వెయిట్ అయితే అనిపించదు, బెటర్ అనిపిస్తుంది ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్. నెక్స్ట్ ఇంకా ఫోన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఆ ప్రైస్ మనకి విక్టస్ ప్లస్ అయితే ఎవరు ఇవ్వరు, దీనిలో మీకు విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అండ్ సైడ్ ప్లాస్టిక్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ప్లాస్టిక్. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ సామ్సంగ్ ఫోన్స్ కి డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎప్పుడైతే సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే అని కనిపిస్తుందో, డిస్ప్లే మీకు చూడడానికి చాలా బాగుంటుంది. ఇది మీకు సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ అయితే వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడవచ్చు. డిస్ప్లే మీకు HDR10+ సపోర్ట్ కూడా ఉంది, కాకపోతే నెట్ఫ్లిక్స్ HDR ప్లే అవ్వట్లేదు. ఇది హై బ్రైట్నెస్ మోడ్ వస్తుంది. డిస్ప్లే 800 nits వరకు ఉంటుంది. మీరు డైరెక్ట్ సన్ లైట్ లోకి వెళ్ళినా కానీ డిస్ప్లే మీకు బాగానే కనిపిస్తుంది. ఆడియో విషయానికి వస్తే మాత్రం దీనిలో సింగిల్ స్పీకర్ ఇచ్చారు. ఆ ప్రైస్ మనం స్టీరియో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. లాస్ట్ టైం అయితే ఉంది, ఇప్పుడు సింగిల్ స్పీకర్ ఉంది. దీనిలో మీకు హై రేజ్ ఆడియో ఉంటుంది, డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది సౌండ్ పరంగా. నెక్స్ట్ ఇంకా దీనికి ప్రాసెసర్ విషయానికి వస్తే దీనికి Exynos 1380 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ దీంట్లో మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ బేస్ మోడల్ 6GB RAM 128GB తో స్టార్ట్ అవుతుంది. LPDDR4X RAM UFS 2.2 స్టోరేజ్ తో అయితే వస్తుంది. ఇది మీరు గేమ్స్, చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు. హెవీ గేమింగ్ అయితే దీనిలో ఆడలేరు. చిన్న లైట్ మీడియం గేమ్స్ వరకు అయితే మీరు దీనిలో
ఆడుకోవచ్చు. BGM ఇట్లాంటి గేమ్స్ అయితే 60 FPS వరకు అయితే హ్యాండిల్ చేయగలదు. స్టోరేజ్ విషయానికి వస్తే దీనిలో మీకు హైబ్రిడ్ స్లాట్ వస్తుంది. సో 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు, లేదా సెకండ్ స్లాట్ లో మీరు మైక్రో SD కార్డ్ పెట్టుకొని మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుని చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. మెయిన్ కెమెరాలో మీకు OIS కూడా ఉంది. ఫ్రంట్ మీకు 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. లాస్ట్ జనరేషన్ కూడా సేమ్ ఇదే కెమెరా సెటప్ అయితే వచ్చింది. దీనిలో ఎగ్జినోస్ ప్రాసెసర్, అది ఒక ప్లస్ పాయింట్. దీనికి ఎగ్జినోస్ ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటది. సో మీకు ఫోటోస్ బాగా వస్తాయి. ఇక్కడ చూడొచ్చు, కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. డీటెయిల్స్ కూడా బాగా వస్తున్నాయి, కలర్స్ బాగున్నాయి అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తున్నాయి. హెడ్ డిటెక్షన్ కూడా బాగా అనిపిస్తుంది. వైడ్ యాంగిల్ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఇది మీకు లైటింగ్ ఉంటే ఓకే, లైట్ లేకపోతే సాఫ్ట్ వస్తాయి ఫోటోస్. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా కూడా అంతే. ఫ్రంట్ ఒకసారి మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. సో ఇది కూడా మీకు లైటింగ్ బాగుంటే మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడైతే మీరు లో లైట్ కి వెళ్తే లైట్ లేదు, అక్కడ మీకు సాఫ్ట్ అయితే వస్తాయి ఫోటోస్. ఫ్రంట్ బ్యాక్ దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. మీరు ఫ్రంట్ కెమెరా విషయస్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు, బ్యాక్ కెమెరా విషయస్ కూడా 4K వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకసారి ఆడియో చూడండి మైక్ నుంచి ఎలా వస్తుందో. ఫ్రెండ్స్ ఇది M36 ఫ్రంట్ కెమెరా శాంపిల్. వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా ఉందో. ఆడియో కూడా ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది అండ్ EAS ఉన్నట్టుంది. స్టేబుల్గా ఉంది వీడియో అయితే. సో 4Kలో ఒకవేళ మీరు వ్లాగ్స్ ఇట్లా రికార్డ్ చేయాలనుకుంటే ఇంత వైడ్ అయితే మీరు వ్లాగ్స్ రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ మీరు 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. దీనిలో కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే స్లో మోషన్ ఉంది, సూపర్ స్లో మోషన్ ఉంది, సింగిల్ టేక్ ఉంటుంది కదా సామ్సంగ్ ఫోన్స్ లో, ఆ ఫీచర్ కూడా దీనిలో అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ ఉంది దీనిలో అండ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. గంటన్నర టైం పడుతుంది మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే. డిశ్చార్జ్ విషయానికి వస్తే ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీరు బ్యాటరీ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సెన్సార్స్ కూడా దీనిలో మీకు అన్ని ఉంటాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తారు వీళ్ళు. ఈవెన్ లాస్ట్ జనరేషన్ అట్లే ఉంది, ఇప్పుడు కూడా అంతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది ఓవరాల్ గా సామ్సంగ్ గెలాక్సీ M36 5G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అండ్ ఫోన్ ప్రైస్ 26వ తారీఖు ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది ఎంత ప్రైస్ లో దీన్ని తీసుకొని వస్తారు. ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో పెడతా విత్ ఆఫర్స్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది M36 5G కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.